ఇక సెంటిమెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హుస్నాబాద్ ను అభివృద్ధికి వేదికగా మారుస్తానని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం తనపై నమ్మకంతో గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామని వెల్లడించారు. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇస్తే తెలంగాణ కోసం పోరాడిండు అనే విశ్వాసంతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలందరికీ రెండు చేతులు ఇచ్చి జోడించి విజ్ఞప్తిపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ విశ్వాసానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిర్లక్ష్యానికి గురై సెంటిమెంట్కు మాత్రమే వేదికగా మారిన హుస్నాబాద్ను డెవలప్మెంట్కు వేదికగా బ్రేక్ ఈవెన్ చేసి ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం. అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రియాంక గాంధీ గారు హుస్నాబాద్లో మెడికల్ కాలేజీ ప్రకటించారు. దాంతో అభివృద్ధి ఆరంభమైంది. భవిష్యత్తులో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు భూ నిర్వాసితులు చర్చలు చేసి వెంటనే వాటన్నిటినీ రైతాంగాన్ని నీళ్ళు అందించే ప్రక్రియ ఒకటైతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రైతులకు కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి వ్యవస్థలో అవసరమైన అన్ని చేయడంతో పాటుగా టూరిజం రంగం లోపల కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తాం. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ఇంకా ఇతర విద్యా సంస్థలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం హుస్నాబాద్ అంటే మాది అని చెప్పుకునే గర్వంగా హుస్నాబాద్ ప్రజలందరికీ గౌరవప్రదంగా వ్యవహరిస్తా, అందరికీ అందుబాటులో ఉంటా, నీతివంతంగా ఉంటా, సమర్థవంతంగా పనిచేస్తా, ప్రజా సమస్యలు తెలుసుకుంటా, ప్రజా సమస్యలు పరిష్కరిస్తా అనే మాటని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. 317 జీవోకు సంబంధించి కూడా ఒక అన్రెస్ట్ ఉంది. దాన్ని కూడా తొలగించి సరైన విధంగా ఉద్యోగాలకు సంబంధించి రైతాంగానికి సంబంధించి ఎవరు కూడా భయపడే అవసరం లే. విద్యుత్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయుత పెన్షన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్నీ కూడా మేము గతంలో రాష్ట్రంలో చెప్పినటువంటి గ్యారంటీ కార్డుల ద్వారా అన్ని అందజేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవిస్తూ పార్టీ శ్రేణులను గెలిపించిన తెలంగాణ బిడ్డలందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.